పరేషానురా ప్రేమన్నదే పరేషానురా పడితే మరి పడుతోదురా పని పాటని పడని దూరా ఇక రేగిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా పొరపాటున నిదురలు జారుకున్న కలలై దూకునురా ప్యారులో పడిపోతే పరేషానురా ప్యారులో సెన్సు శురువాయిరా ప్యారులో ప్రతి పలుకు తీర్మానురా ప్యారులో దో దిల్ కే ఫైటుందేరా భూమి భూమి నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను భూమి. కానీ నువ్వు నన్ను మోసం చేశావు, కావాలని నాకు దూరం అయ్యావు. నిన్ను చూసినప్పుడల్లా నాకు నేను చంపేయాలనిపిస్తుంది. అవును, నానంతే. ఈ భూమికి బాగా పొగరు. ఈ భూమి నీలాంటి వాణ్ణి చచ్చినా లవ్ చేయదు. ఎంత పొగరా నీకు? కావాలంటే నన్ను గొంతు నిలిమి చంపేయండి. అమ్మో, నా ప్లాన్ నాకే రివర్స్ అయిందే. నేను చంపేస్తాను, వదలను. చచ్చిపోతావు నా నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను వదలను, నేను చంపేస్తాను, నువ్వు చంపేస్తాను. భూమి నన్ను మోసం చేసావు భూమి, నిన్ను వదలను. దయ్యాలు నిద్ర లేచినట్టున్నాయి. అవును, హనుమాన్ చాలీసా సేత్తో అట్టుకొని నిమ్మకాయలు జేబులో ఎట్టుకొని తిరగండి. ఈసారి ఏ దెయ్యం వచ్చినా వీటితో తల బద్దలు కొట్టేస్తాను. మీరెంత డర్రో మాం కళ్ళారా చూసినాంలేండి. మూసుకో, మొహం పచ్చడైపోద్ది. వదిలేకుండమ్మా, రాత్రి మనం తీసిన ఫోటోలు చూసుకుందాం. ఆహా, నందిక నువ్వు రాత్రి విరాట్ బాబు గదిలోకి వెళ్ళావా లేదా? వస్తే వచ్చింది, అయితే ఏంటి? మీకు ముద్దిచ్చింది. ఇస్తే ఇచ్చింది, అయితే ఏంటి? ఆ తర్వాత ఏదో జరిగింది. సిపాడు నాకు బోల్డంత సిగ్గెత్తా ఉన్నది. మెంటల్, అనవసరంగా వాక్కండి. అవును, నిజంగానే మనం అనవసరంగా వాగడం దేనికి కొండమ్మా? ఈ ఫోటోల్ని పెద్దమ్మ గారు శ్రీపతి బాబు గారు రాగానే తారమ్మ గారిని కూడా పిలిపించి ఒకేసారి అందరికి చూపించారు. నిజంగానే నువ్వు నాకు గదికొచ్చావా? అవును, బర్రెని కొడితే ఎలా అరుస్తుందో అలా గుర్రు పెట్టింది ఇది. నిద్ర పట్టక మీ గదిలో పడుకుందామని వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగినాదో మీరు నిద్రలోనే అలా చెయ్యేసినారు, నిద్ర నటిస్తూ ముద్దెట్టుకున్నారు. ఆ సెత్ అంతా ఇందులో చూసి తరించి ఫోటోలు ఎందుకు తీసావు? ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీరిద్దరు ఒకే గదిలో పడుకోవడమే కాకుండా తప్పు సెత్తే ఊరుకుంటారేంటి? అందరూ రాగానే మీ ఎవ్వరం బయట పెడతానేమన్నా. విరాట్ సార్, నాన్నమ్మ నన్ను చంపేస్తుంది. నిన్నేంటి, నన్ను కూడా మా అమ్మ చంపేస్తుంది. వస్తే దయ్యమా,
మర్యాదగా ఫోటో డిలీట్ చేస్తావా లేదా? ఆ, అమ్మగారికి చూపించాక తీసేయమంటే తీసేస్తానులే. చూడు, నాకు మండితే మొహం పచ్చడైపోద్ది. ఓ ముందా ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఇయ్యి, ఇయ్యి. ఆశ దోశ అప్పడం పడు. ఆ, ఆగు. భూమి, నీకే చెప్పేది ఆగు. మేయ్, ఆ ఫోన్ ఇవ్వు. డాడీ కూర్చో. ఏయ్, ఈరోజు అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. విరాజ్ సార్, మీరు పట్టుకోవాల్సింది సెల్ ఫోన్ ని, దాని కాదు. మరీ ఆటలైపోయింది నీకు. ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు? బుద్ధుండాలి. ఒక ఆడపిల్ల అయ్యండి ఇంకో ఆడపిల్లని అల్లరిపాలు చేస్తావా? నాను ఆడపిల్లనే విరాట్ బాబు. నందికమ్మ కూడా ఆడపిల్లే. అందుకే నా భయం. వయసులో ఉన్న ఓ ఆడపిల్ల వయసులో ఉన్న కుర్రాడి గదిలో పడుకోవడం ఎంత నేరమో తెలిసిందాన్ని. ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలని నందికమ్మకు తెలీదు. నాను చెప్తే ఏనే మనిషి కూడా కాదు. పెద్దమ్మ గారు మమ్మల్ని వచ్చి ఇలా ఉండమనడానికి కారణం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నాను కాపలా కోసం మాత్రమే ఉన్నాను విరాట్ బాబు. లేదంటే నన్ను పని మనిషి కన్నా హీనంగా చూసే మీ ఇద్దరి దగ్గర ఉండాల్సిన కర్మ నాకేంటి? నిజానికి నేను ఏ ఫోటోలు తీయలేదు. అట్టాగని భయపెడితే తప్ప నందికమ్మ మీకు దూరంగా ఉండదని అబద్ధం చెప్పాను. నందికమ్మడు, చికెన్ వాసన రావడం లేదేటి? మూత పెడితే వాసన ఎలా వస్తుంది? మూత తీశాను, వాసన వస్తుందా? మాడిన వాసన వస్తుంది. మూత పెట్టు. అయ్యో, దొరికిపోయేలా ఉన్నాను.